చూపు ప్రక్క చూపులు ఎక్కువ ఉంటాయంట నీకు. చెప్పుతో కొడతా, కాలు చెప్పు తీసుకొని. ఉండేది ఉన్నట్టు చెప్తాను. కసూపులు ఎక్కువ ఏందిలే మాట్లాడేది అట్లా. ఏందిరా రాస్తా నువ్వు? ఏమో సార్ నాకు కనబడదు. బాబీ ఏంది రాసుకుంటున్నావు ఇప్పటి నుంచి? ఏం చోడిగిన వచ్చిందా ఇంకి? ఏమ్మా నోరు రాదా చెప్పేకి? ఏం బుక్ అది? ఏంది పద్ధతి? ఏమో నాకు నక్షత్ర ఫలితాలు అంట. 40 రోజులలో నక్షత్ర ఫలితాలు తెలుసుకోండి. నీ పుట్టు పూర్వత్తాలు చెప్తా. అంటే నువ్వు జ్యోతిష్కం నేర్చుకుంటున్నావా? నాకు చెప్పవా? ఈ పాపం నేర్చుకున్నావు నువ్వు? విష్ణు నేర్చుకున్నాడు మళ్ళీ పెట్టిద్దాం. అతే ఊరికే మనమే ఇక్కడ బోర్డు వేసుకుందాం. అదే బోర్డు రాపిచ్చి మనము కస్టమర్స్ని తీసుకొని రావచ్చు. నీది యాది నక్షత్రము? పుట్టినప్పుడు ఏమైనా టైమింగ్ డేట్ రాసింటారా? ఎట్లా తెలుస్తుంది? రాసి పెడితేనే. రాసేందుకు తెలుసు, చూస్తా అంటావు. పేరు ప్రకారం అయితే రాసి తెలుసు. అతే ఇదేదో బాగుంది. అతే పెట్టి రోజు మనకి కస్టమర్స్ ఆడ బోర్డు వేస్తే వాళ్ళే వస్తారు. లేకుంటే వీడియోలో చెప్దామా? ఆన్లైన్లో ఆన్లైన్ అంట నేను చూడు యూట్యూబ్లో. నీది యారాసో అంతేనా? నీకు వేరే ఏం తెలుదా? తులా రాసి అడిద్దామని అయితే అమ్మ తట్టుకోలేకుంది అమ్మ. అప్పుడు కాదు, ఇప్పుడు జ్యోతిష్కం చేసేయాలని ఉంది. ఇప్పుడు మీకు మంచిగా చెప్తే అందరూ చెప్తాడు. చెప్పించుకోండి. నువ్వే చెప్పించుకోవచ్చు. ఇద్దరం చెప్పించుకుందాం రండి. చెప్పించుకుందాం. అయితే మళ్ళీ లేనిపోయిన అనుమానాలన్నీ అవసరం. A few minutes later. ఏందిరా పొద్దున్న నుంచి కూర్చొని రాస్తానే ఉన్నావు? కూర్చో చెప్తా. ఈ బాపేమి పనుకుంది? జాతకాలేనా అది? ఉడికేసినావా? జాతకాలా ఏందిరా? పొద్దున్న నుంచి దాని మీద కూర్చున్నావు. ఇంకేం జ్యోతిష్కాలు చెప్పే దాంట్లో దిగిపోతావా? ఫస్ట్ నీది చెప్తా, నువ్వు బాగుందో లేదో చెప్పు. అయ్యా జాతకాలే దిగిపోతానాడా? ఓయమ్మా, ఎవరు అనుకుంటున్నావు ఈ గవ్వలు? డాడీ. మామయ్య నేర్పించినాడా నీకు? ఆ పని పెట్టుకో అంటే పెట్టుకోలేదు. నిజంగా నాకు తెలియదా నక్షత్రము? ఇప్పుడు చెప్పినాడు. నువ్వు పెట్టుకుంటే పెట్టుకోరా. కాదు, ఏంది అట్లా తగ్గుతాను? నిన్న బాత్రూంలో యాసిడ్ పోసి. తాతవే? యాసిడ్ తాతారా చచ్చిపోతా. ఫెనాయిల్ వేసినానా, అతికి మొగానికి గుడ్డ ఏం కట్టుకోలేదు ముక్కుకి. చాలా డేంజర్ అది. దానిదంతా పోయింది, అంతా నొప్పిస్తుంది. చాలా డేంజర్ అది. నీకు ఎన్నోసార్లు ఇప్పుడు యాసిడే తెచ్చుకున్నాను నేను. నీకు చెప్తే అర్థం కావడంలే. యాసిడ్ దాన్ని వస్తుంది, భయంకరంగా నొప్పిస్తుంది, దగ్గు వస్తుంది. ఇప్పుడు నీది నక్షత్రం తెలుసా? నక్షత్రం తెలుసు. నక్షత్రం తెలుదా? నీ నక్షత్రం తెలుసా? నువ్వు చెప్పిండేదే. ఓకే, నక్షత్రం తెలుసు అయితే మీ ఇద్దరికి. రాసి కూడా తెలుసు. రాశి? తులా రాశి. అయితే తుల్ల కూడా ఎక్కువ నువ్వు.
నీకు బలు వచ్చినట్లేము జ్యోతిష్కు. ఇంత సొగిలి మాటలు మాట్లాడకుండా జ్యోతిష్ నువ్వే ఎలా గవ్వలు సొగిలి ఉండకూడదు. అన్నీ ఎన్ని ఉంటాయి అనుకుంటున్నావు ఇవి? ఓయమ్మ చాలా ఉన్నాయి. 12 గవ్వలు పెడతారా? ఎవరిది అది చెప్పేది ఇప్పుడు? ఎవరు చెప్పమంటావు? అత్తైతే 1 నుండి 10 లోపల ఒక నంబర్ కోరుకో. 8. యువర్ థింకింగ్ రైట్. ఏందన్న తేడా చెప్పినావు అనుకో ఎదుగుతుంది నా కొడుకు నీకు. అలా చూసినావా? కరెక్ట్గా 6 ఇట్లా పడినాయి, 6 అట్లా పడినాయి. ఏం చేయాలి? 1 నుండి 100 లోపల కోరుకో. 11. ఎన్ని వచ్చినాయి ఈడ? 3. చెయ్యి. నేను వేయచ్చా? మొత్తం ఏంది? మొత్తం అంతా కత్తెరలే ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని నేను తీసేకైతుందా? నువ్వు తీస్తావా? మొత్తం పుట్టదలిందరు ఉన్నట్టున్నావే. ఏహే పోదా, నువ్వు ఎప్పుడు అదే కూర్చో. నీ దగ్గర రోజు చెప్పించుకో, నీ పెళ్ళాన్ని చెప్పించుకో. అట్లా కాదమ్మా, జాతకం. నువ్వు ఎప్పుడు చూడు పుట్టదరిద్రం. ఏం చేసినానులే పుట్టదరిద్రం అయ్యి? ఆహా, చేతిలో నిన్నేమన్నా పారేసినానే ఆడన్నా? అప్పుడే పాడేసింటే పుట్టినప్పుడే పీడబోతాండే. ఏంటి మమ్మీ ఎవడీడు? నావి 6 పడినాయి. విష్ణు మొగుడిని బాగా టార్చర్ చేసేటట్టున్నావే. నాయనా నమస్కారం అప్ప నీకు. ఊరికే నన్నెందుకు బద్దులు ఎత్తావు? మీ నాయన నన్ను చేకోకుంటే చాలు. మొత్తం 6 నాకు 6 పడినాయి. నాకేం చెప్పొద్దప్ప, నీ జ్యోతిష్కర్లేదు. చెప్పు దెబ్బలు తింటావు ఇట్లా చెప్పినావంటే ఆయన. సరే ఓకే, ప్రశ్న శాస్త్రానికి పోదాము. వద్దులే. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. 1 నుండి 99 లోపల ఒక నంబర్ కోరుకో. 18. 18. యువర్ థింకింగ్ రైట్. ఇంతసేపు చెప్పేది? మీ డాడీ బాగా చెప్తాండే. ఈ అప్పకు బిల్డప్ ఇస్తున్నాడు. నీకు బాగాలేదు. లేదు, బాగుంది. బాగాలేదంటే నీకు హెల్త్ సమస్యలు వస్తాయి ఎక్కువ. నాయనా నీకో నమస్కారం అప్ప. నువ్వు ఇట్లాగానే చెప్పినావు అనుకో బయట ఖచ్చితంగా చెప్పులతో కొడతారు నిన్ను. ఉండేది చెప్తాను నేను నీ మంచి కోసము. నాకు హెల్త్ గురించి అంట. నాకు ఎప్పుడు బాలే పుట్టు దరిద్రాలు ఇవేనా నువ్వు చెప్పేది? చూసినా అదే చెప్తావు, చూడుకున్నా అవే చెప్తావు. పోలే బో చెప్పినావు కానీ. చూసినా అదే చెప్తావు, చూడుకున్నా అవే చెప్తావు. పోలే బో చెప్పినావు కానీ. నీ పెళ్ళానికి చెప్పుకో. ఒక్క నిమిషం. వాళ్ళతే వాళ్ళు చెప్పించుకుంటావు, లేనిపోని అనుమానాలు పెడతాడు. నీకు భారీగా చెప్తా, తట్టుకో. మామూలుగా ఉండదు నీకు. బుక్ లో చూస్తావు, సెల్లులో చూస్తావు, ఏంది నువ్వు? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఒక్క నిమిషము. యాదో ఒక దాంట్లో చూసి చెప్పు. అంతేగా. తత్వము అగ్నితత్వం అంటే ఊరికే సర్రు అని హీట్ అవుతాడు. జోలి పోను. మళ్ళా వచ్చేసి నీకైతే సూట్ అవుతుంది. వృక్షం వచ్చేసి మారేడు, లక్షణం అగ్ని. ఓకే, మాణిక్యం. వర్ణము కషాయ వర్ణం అంటారు. నువ్వు అంటాను నన్ను కషాయం. గణం దైవగుణమే నీది. గుణంలో తమో గుణం. చూపు ప్రక్క చూపులు ఎక్కువ ఉంటాయంట నీకు. చెప్పుతో కాలు చెప్పు తీసుకొని ఉండేది ఉన్నట్టు చెప్తాను. చూపులు ఎక్కువ ఏందిలే మాట్లాడేది అట్లా. చదివినా కొడుక ఎంకరేజ్ చేయరా? డేట్లు కావాలా నీకు? దిక్కు వచ్చి దక్షిణం నీకు.
ఇప్పుడు చెప్తాను నీ స్టోరీ. బో చెప్పినావు కూడా ఎవరు విద్య ఈ నక్షత్రం వారికి దాంట్లో ఒకటి ఉంటే నువ్వు రెండు చెప్తాను. విద్య ఓకే. స్వాతి నక్షత్రం ఎవరు చెప్తా, నీకు పవర్ఫుల్ వస్తుంది, స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఏందవుతుంది నువ్వు విన స్టార్ట్ అయితేనే. ఓహో, నీకు రాహు అధిపతి వాయువు. ఓకే, విశాఖలో చూసుకుంటే, ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి విశాఖలో చూసుకుంటే సేమ్ అగ్ని. నీకు చురుగ్గా ఉంటావు, బాగా జింకపిల్ల ఎగిరినట్లు ఎగురుతూ ఉంటావు. దిక్కు అయితే దక్షిణము. గణం అయితే రాక్షస గణం ఉంది, దైవగణము ఉంది నీకు. నీకుందేమో నాకు నువ్వు చెప్పిందంటే ఏంది లేవు. ఇది ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలా. నీ అధిపతి రాహువు. ఓకే, సో రాహు మంత్రం ఉపదేశిస్తున్నా, చేస్తావా? ఏంది చేస్తావా? రాహు రాదులే. చెప్పే రాహు మంత్రం చెప్పు. రాహు మంత్రమే. నవగ్రహాల్లో మంత్రం రావాలి. నువ్వు చెప్పు. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దినం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఇప్పుడు చెప్పు. నువ్వు జ్యోతిష్కం పెట్టుకో బాబీ, బాగా నేర్చుకొని. ఇప్పుడు చెప్తా చూడు నీ స్టోరీ. ఇంకా ఏంది నాయన నా స్టోరీ? ఇప్పుడు స్టార్ట్ అయింది నీది. నువ్వు గిన ఓకే హెల్త్ కాన్షియస్ లేకుంటే ప్రతి 3 నెలలకు ఒకసారి భూదారోగం వస్తుంది. అనద్దు బాబీ, నువ్వు చెప్పేది లేకుంటే నాకు నిన్ను చూస్తే నరక బిద్ద అవుతుంది. ఆరోగ్యము అది అని అందరికీ నా ఏం నీది చెప్పే. సినిమా నాకే తెలుసు, నువ్వు చెప్పిండేదే అనురాధ అని చెప్పినావు. స్వాతి కానీ దాంట్లో ఉంటుంది నీది, అర్థమైందా? మోస్ట్లీ నాకు తెలిసి నీ నేచర్ ప్రకారము పొట్ట కొంచెం ముందుకు వచ్చి ఉంటుంది, నాకేంది రాలేదు, మొగము విశాలంగా ఉంటుంది, మొగం ఉంటుంది, ముక్కు దగ్గర నుండి లిప్స్ కి గ్యాప్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి మోస్ట్లీ నీ స్వాతి నక్షత్రం ఉంటుంది. ఉంటే ఏమైంది? ఇప్పుడు నాదంటే మంచిదే, మంచిదే, చాలా మంచిదే. నీది లింగము కూడా స్త్రీలింగం నీది, అందుకే చూసినావా నీకు అసలు హెయిర్స్ కూడా ఉండవు. చైనీస్ రాయి తెచ్చింటే మళ్ళీ నీకు తెస్తే ఆడే పెట్టేసి అనుకుంటా, మర్చిపోయా. మన దొరికింది అందుకే చూడు నీకే అర్థమైందే. మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా, అగ్నిలాగా అంటే తుత్తురు ఎక్కువ నీకు. ఎవరైనా ఊరికెళ్ళా హీట్ అవుతా అంటావు, నువ్వు అవుతావు చూడు. ఓకే, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. నీది రోహిణి నక్షత్రమా? ఒక్కొక్కసారి ఒకటి చెప్పే. నీది రోహిణి. స్వామి పెద్ద జాతకం చెప్తావు కానీ ఆ మృగశిర ఉంటది నీది. పాప మా అమ్మ ఉరకాళ్ళు అట్టే దావులు పట్టుకొని. నేనెందుకు పరిగెత్తి, నువ్వు పోతావు ఉరికేకి, నాకేం బట్టి ఉరికేకి. నిన్న ఉరికిస్తావు కదా, మంచి జరుగుతుంది. నన్ను నమ్మండి. ఎన్ని మంచి జరుగుతుంది, నా బొంద జరుగుతుంది. కాళ్ళు ఒత్తుతాండు. ఇట్లా బేవర్సి పనులు చేసుకుంటూ జాతకాలు చూస్తారా? బేవర్సి నా కొడక. విష్ణు నీది దైవగుణము, ఓకే, నీది కూడా అగ్నితత్వమే, నీది కూడా. విష్ణు అందరికీ దైవగణమే, అందరికీ అగ్నినే. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదా? లేకుంటే మూసుకొని కూర్చో. నీకు ఫస్ట్ శాంతి చెప్తాను చూడు. నువ్వు ఏం చేయలేదు తెలుసా? జిల్లెడు పూలు ఉంటాయి చూసినావా? జిల్లెడు పూలు తల్లో పెట్టుకోవాలా. ఏమి
జిల్లెడు పూలు ఎవరైనా తల్లో పెట్టుకుంటారా? దేవుని పూలు అవి. జిల్లెడు పూలు తల్లో పెట్టుకోవాల నువ్వు. పాలే సొగిలి నా కొడక. ఆ పువ్వు లే ఎత్తేలే ఎత్తే. ఆ పువ్వుకి వచ్చిన పాలు ఉంటాయి చూసినావా, అవంతా నీ ఎంట్రులు కరుచుకొని అట్ట ఫామ్ అయ్యి దైవత్వం వస్తుంది నీకు. దైవత్వం కంట్లోకి వేసుకొని చెప్పురా, పోతాను. కంట్లోకి వేసుకోకూడదు, వేసుకుంటాలే పోతా. చాలా డేంజర్. కంట్లోకి వేసుకోకూడదు. కంట్లోకి వేసుకుంటే పోతాయి కళ్ళు. అది ఒక లేయర్ ఫార్మ్ అయిపోతుంది, చాలా డేంజర్ అది. దానికి మళ్ళీ పోతాయి మళ్ళీ. ఏంది దాని వేరే ప్రాసెస్. గన్నేరు పూలు వెరీ డేంజర్, చాలా డేంజర్ గన్నేరు పూలు కూడా. ఒక ఆయన సెల్ మాట్లాడుకుంటూ గన్నేరు పూలు నమిలిందంట, చచ్చిపోయింది. సెల్ మాట్లాడుకుంటే గన్నేరు పూలు ఎందుకు నమిలింది? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కోసుకొని తినిందంట, చచ్చిపోతారు గన్నేరు పూలు బాడీ లేకపోతే. వెరీ డేంజర్. చాలా మంది తెలియక ఇంటికాడ పెట్టుకుంటారు. ఇది కదా మిగిలిన కబలి. ఎనిమిది. నిజంగానే మామయ్య నేర్పిస్తున్నాడా? మీ మామ బాగా చెప్తాడు. మా నాయన చెప్తే ఇంకా అత్తే జరిగిపోలే, గవ్వలేసి చెప్తే. నాకు కొంచెం కొంచెం టాక్టిక్స్ నేర్పించినాడు. నన్ను నమ్మండి. నీకు సేమ్ కడుపు రిలేటెడ్ ఇష్యూస్ అంతకుముందు చెప్పింది కదా, నీకు కడుపు రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. నీకు సేమ్ టు సేమ్ నీకు కూడా కడుపు రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో మీ ఇద్దరు ఏం చేయాలంటే ఒకరికొకరు తినిపించుకోవాలి రోజు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నువ్వు జ్యోతిష్కని చెప్పే నా కొడుకేనా? చెప్పు దెబ్బలు తినే నా కొడుకేనా? బేవర్స్ నా కొడుక. నిజం చెప్తానా, ఆ పాపని ఈ పాపని ఎవరైనా కానీ ఈ పాప చెడు కోరినారనుకో రివర్స్ వాళ్ళకే పోతుంది. ఈ పాప అధిపతి చంద్రుడు, నీ అధిపతి ఎవరు తెలుసా? సూర్యుడు. కానీ మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా, సూర్యుడే చూసుకో. నీకి మెయిన్ గ్రహం వచ్చేసి నీది రాహువు. నీకి అంటే పాము ఉన్నట్లుంటావు నువ్వు. గుడ్లు మింగుతుంటావు చూసినావు, పాము ఉన్నట్లుంటావు నువ్వు. నీది అధిపతి వచ్చేసే బుక్ ఇక్కడ ఒకసారి చూద్దాము, లెక్క పెట్టు. ఎంచుకో. కంపల్సరీగా దక్షిణామూర్తిని మొక్కాలను. నో అదర్ ఆప్షన్. ఎందుకంటే నీకు చాలా అంటే చాలా అసలు లక్ష్మీదేవి నిలబడదు. పుట్టద్దలు ఉంటే ఎందుకు సౌలా కూతా నువ్వు పెద్ద సరే తీసుకుడా ఏమన్నా లేదు. ఓకే, అవతారము హెల్త్ సమస్యలు కానీ ధనలాభం కానీ అన్నిటికీ ఏమైనా పోవాలంటే మెయిన్ గురుగ్రహాన్ని నువ్వు పట్టుకోవాలి గట్టిగా. సో గురుగ్రహం పట్టుకోవాలంటే ఏదో దక్షిణామూర్తి కానీ ఆ దత్తాత్రేయుని కానీ పట్టుకోవాలి. ఇంకొచ్చేసి పెద్ద కొడుకు సేవలు చేసుకోవాలి. నిజంగా మస్తు షేడ్స్ ఉన్నారా? నువ్వంతే, నువ్వు మొగునికి సేవలు చేసుకోవాలా. నువ్వు మొగునికి సేవలు చేసుకుంటేనే బాగుండేది.